పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు క్రీడా ఉత్సవాలతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పోటీలకు క్రీడాకారులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గత 11 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడా పోటీలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యువతను వాటి వైపు మరలకుండా నిలువరించేటువంటి శక్తి, నిలపగలిగేటువంటి శక్తి ఈరోజు ప్రభుత్వానికి ఉన్నట్లా, అదేవిధంగా తల్లి తండ్రులుగా ఉన్నట్లా, కానీ దాన్ని నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో, అటువంటి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ మరి టోర్నమెంట్ని మనం నిర్వహిస్తూ మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దగ్గర 30 టీములతో మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ మరి టోర్నమెంట్ని ఈరోజు నిర్వహించుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ